హాయ్ అండి, అందరి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో మన ఫౌండర్స్కు వస్తున్న కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అండి, వాటికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. చాలామంది అండి మన థంబ్నెయిల్ చూసి క్వశ్చన్ ఆన్సర్స్ సమాధానాలు అన్నప్పుడు దాన్ని ఏముందిలే, మనకెందుకులే, మనకు అవసరం లేదులే అని చెప్పేసి చాలామంది ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. చూడట్లేదు. ఫస్ట్ వాళ్ళకు థంబ్నెయిల్ ఏమైనా ఇన్ఫర్మేషన్, గుడ్ ఇన్ఫర్మేషన్ ఉంది, శుభవార్తలు ఉన్నాయి అంటేనే చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మీకు అవసరం లేకపోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్, రేపు కానీ ఎల్లుండి కానీ ఏదో ఒక రోజు మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుసుకోవడం వల్ల మీకైతే నష్టం అయితే ఏం లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఒక టైం ఇన్వెస్ట్మెంట్ వీడియోస్ మీద పెడుతున్నారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉంటే మీ సర్కిల్ మెంబర్స్ కానీ లేదా రేపు కాకపోతే ఎల్లుండైనా మీకు ఉపయోగపడే అవకాశాలు ఉంటుంది. కాబట్టి తెలుసుకోవడం వల్ల మనకైతే నష్టం ఏం లేదని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఒకసారి చూడండి, ఆ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసున్నా తెలియకపోయినా తెలుసుకోండి. తెలుసుకోవడం వల్ల మనకైతే ఏం నష్టం లేదైతే నేను అనుకుంటున్నాను. ఓకే, ఇక టాపిక్కి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి షేర్ అవుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లో వెళ్తానండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, ఒక బ్రదర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను చాలా రోజులు కేవైసీ వెరిఫికేషన్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ ఇప్పటికీ సక్సెస్ కాలేదు. డిక్లైన్ రావడం మాత్రమే జరుగుతుంది. ఈ 45 days కంప్లీట్ అయ్యే సమయం కూడా వచ్చింది. నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేనేం చేయాలి అని అడగడం జరిగింది. ఈ క్వశ్చన్కి నేను 2-3 సార్లు కూడా ఆన్సర్ చేయడం జరిగింది, కానీ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దామండి. ఒకటి బ్రదర్, మీకు 45 days కంప్లీట్ అయ్యే సమయం వచ్చింది కాబట్టి మీరు అకౌంట్ రిమూవ్ అయిపోయేంత వరకు మీరు ప్రయత్నించండి. అది ఆధార్ కార్డుతో కాకపోతే జర పాస్పోర్ట్తో కానీ డ్రైవింగ్ లైసెన్స్తో జర ఈజీగా అవుతుంది. ఒక్కసారి గమనించండి. సార్ మాకు అవి 2 లేవు, ఓన్లీ ఆధార్ కార్డే ఉంది అంటే మీరు 45 days కంప్లీట్ అయ్యేంత వరకు ప్రయత్నించండి. కాకపోతే ఎలాగో రిమూవ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పటికి అప్పుడు ఆధార్ కార్డు తీసుకుంటుందా లేదా అనేది నేను ఒక్కసారి ప్రయత్నించిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకోవట్లేదు కాబట్టి తర్వాత కూడా నీదే ఆధార్ కార్డు, నీదే ఫేస్ ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా తీసుకునే అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఆల్రెడీ మీ ఫేస్ని, మీ ఆధార్ కార్డ్ని అది చూసింది, సేవ్ చేసుకుంది కాబట్టి మీకు సక్సెస్ రాలేదు కాబట్టి అప్పుడు కూడా వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి నేను ఒక్కసారి ప్రయత్నించిన తర్వాత మళ్ళీ నేను ఒక మంచి స్పెషల్గా వీడియో చేయడం జరుగుతుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్లియర్ అనుకుంటున్నా. అలాగే సెకండ్ వన్ అండి, సార్ నేను ఈమెయిల్ ఐడి ఆల్రెడీ నేను ఆన్ పాస్ చేయడం జరిగింది. ఆన్ పాస్లో ఏ ఈమెయిల్ అయితే ఇచ్చినో ఆ ఈమెయిల్ ఐడి ఏదైతే ఇచ్చినో అదే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నా అకౌంట్ కూడా రిమూవ్ అయిపోయే టైంలో ఉంది, ఎందుకంటే నాకు కేవైసీ వెరిఫికేషన్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ నేను కొత్త రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇదే ఈమెయిల్ ఇవ్వచ్చా ఇవ్వరాదా అని అడగడం జరిగిందండి. ఓకే, చూడండి బ్రదర్, ఆల్రెడీ మీరు ఒక్కసారి ఈమెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకోరు కాబట్టి ఆ ఈమెయిల్ ఐడి తోటి కొత్త ఈమెయిల్ క్రియేట్ చేయడం కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవడం కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మీ ఈమెయిల్ ఐడిని మీరు రిజిస్ట్రేషన్లో వాడరు కాబట్టి తర్వాత అది ఈమెయిల్ ఐడి తీసుకోదు. అప్పుడు మీరు ఆల్రెడీ ఇంకో కొత్త ఈమెయిల్ ఉన్నా, మీ దగ్గర వర్క్ చేస్తున్న ఈమెయిల్ కొత్తది ఉన్నా అది వాడవచ్చు. రిజిస్ట్రేషన్కి లేదు అంటే కొత్తది క్రియేట్ చేసుకొని అది ఇవ్వచ్చు. అది అట్లా ఇస్తేనే రిజిస్ట్రేషన్ సక్సెస్ అవుతుంది. మీరు పాతది ఈమెయిల్ ఐడి మళ్ళీ ఇస్తా అంటే అది తీసుకోదు, మీరు రిజిస్ట్రేషన్ చేయలేరు. ఓకే, థర్డ్ వన్ అండి, ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ మనం రోజు మాట్లాడుకుంటున్నాం కూడా. పర్సన్ సార్ ఇప్పుడు విక్టర్ విత్ యాష్ది కంప్లీట్ చేయకుండా మళ్ళీ ఆన్ పాస్లోకి వెళ్ళి ఆ టాపిక్ తీసి మళ్ళీ దాన్ని తవ్వడం ఎందుకు? ఆల్రెడీ ఖరాబ్ అయిపోయింది, మనం కంపెనీ పక్క పెట్టినాం కదా, మళ్ళీ ఇప్పుడు దారి మళ్ళిస్తుర్రా ఏంటి అని ఒక సందేహంగా అడగడం జరిగిందండి. ఓకే, ఒకటి బ్రదర్, ఇప్పుడు మీరు అన్నట్టుగా విక్టరీ విత్ యాష్కి పక్క పెట్టి ఆన్ పాస్ని ఇప్పుడు ఎందుకు తీసుకొస్తుర్రు, మళ్ళీ ఎందుకు ఇది ఇప్పుడు ఆల్రెడీ పక్క పెట్టిన కంపెనీ గురించి మళ్ళీ ఎందుకు డైవర్ట్ చేస్తుర్రు అని అలా కాకుండా, ఒకటి నేను ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పడం జరిగిందండి.
ఎంతో పెద్ద కంపెనీ, ఎంతో ఆశలతోటి, ఎంతోమంది ఎన్నో కోరికలతోటి, బిగ్ బిగ్ డ్రీమ్స్ తోటి టాపప్ అనుకుంటా తీసుకొచ్చిన కంపెనీ అది ఇప్పటికి లాంచ్ అయ్యి ఆల్మోస్ట్ 2 years 3 years కంప్లీట్ అయి ఉండాలి. మనం అది ఓ కనెక్ట్ ప్యాకేజీ తీసుకున్నప్పటికీ 2 years అయిపోయింది ఇప్పటికి. ఈ పాటికి మనం అందరం ఓ రేంజ్లో ఉండాలి. కానీ అలాంటిది మన కంపెనీ అంత రేంజ్లో ఉన్న కంపెనీ సడన్గా డౌన్ఫాల్ కావడానికి, నీలమట్టం రావడానికి గల కారణాలు ఎవరు అనేది ఆష్మఫర్ గారు ఇన్ని రోజులకు చెప్పలేకపోయారు. మనం కూడా ఆష్మఫర్ గారిని చాలాసార్లు తిట్టుకోవడం జరిగింది. ఇది మోసం, ఇదంతా కావాలని చేస్తారు, ఇది ఇన్ని సంవత్సరాలు జరగదు కాదు అని చెప్పి ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుకోవడం, ఊహించుకోవడం, తిట్టడం, ఆష్మఫర్ గారిని బ్యాడ్ చేయడం చాలా జరిగింది. కానీ బ్యాక్ ఎండ్లో ఏం జరిగింది అనేది ఆష్మఫర్ గారికి ఒక్కరికే తెలుసు. ఈ విషయం మనకు చెప్పాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆన్పాస్ టాపిక్ ఆ న్యూస్ తీసుకురావడం జరిగింది. మరి అదే ఇప్పుడే ఎందుకు అంటే, ఇప్పటి వరకు ఆష్మఫర్ గారి మీద కొన్ని కండిషన్స్ ఉండే, ఆ సెక్ కేస్ గురించి కానీ, కొన్ని క్లియరెన్స్ గురించి కానీ ఇప్పటి వరకు ఆయన మీద కొన్ని కండిషన్ ఉండడం వల్ల ఆయనకి ఇప్పుడే స్వతంత్రం వచ్చింది అని చెప్పడం జరిగింది. మనకు ఇప్పుడే స్వతంత్రం వచ్చింది, మీకు ఇప్పుడే చెప్పాల సమయం వచ్చింది, నేను చెప్పాలనుకుంటున్నా, మీకు అన్నీ తెలియజేయాలనుకుంటున్నా ఏం జరిగింది మన కంపెనీలో, ఎంతమంది మన కంపెనీ మీద ఎంతమంది మన కంపెనీ మీద నెగిటివ్ చేసి మన కంపెనీ లాగడం జరిగింది. అంతర్జాతీయంగా చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అసలు దీనికి అసలు కారణం ఎవరు అని నేను చెప్పాలనుకుంటున్నాను, మీకు తెలియాలి ఈ విషయాలు అని చెప్పేసి ఆయన ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే తనకు ఇప్పుడే స్వతంత్రం వచ్చింది, బయటికి చెప్పే అర్హత ఇప్పుడే ఉంది అని తను అనుకుంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇప్పటిదాకంటే ఆయన బయటికి పబ్లిక్లోకి మాట్లాడకూడదు, పబ్లిక్ ఎలాంటి విషయాలు డిస్కస్ చేయకూడదు అని కొన్ని కండిషన్లు ఉండొచ్చు. అందుకని ఇన్ని రోజులకు చెప్పలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక పక్కన ఆష్మఫర్ గారు బ్యాడ్ అయిపోయారు. దీనికి అంత కారకుడు ఆష్మఫారే, ఇదంతా మోసం చేసింది ఆష్మఫారే, ఇదంతా మనకు ముచ్చట చెప్తున్నాడు. ఇంతమందికి ఏమో మొహమ్మద్ కమాల్ అవన్నీ చెప్పడం జరిగింది గతంలో, కొన్ని లీక్లు ఇవ్వడం, ఇట్లా జరిగింది అట్లా అని చెప్పడం జరిగింది. కానీ ఎంత చెప్పినా అందరికీ ఆష్మఫర్ గారి మీద కోపం, ద్వేషం ఏర్పడడం జరిగింది. అది కూడా తనకు అర్థమైపోయింది, దీనికి అంతటి కారణం నేనే అని చెప్పేసి. ఇన్ని రోజులు కొన్ని నెలల తరబడి నేను మౌనంగా ఉండడం వల్ల ఈ మౌనంగా ఉన్న సమయంలో చాలామంది చాలా రకాలుగా క్రియేట్ చేసుకోరు, ఊహించుకోరు. ఇప్పటికైనా మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఇంకోటి బ్రదర్, విక్టరీ విత్ యాష్కి ఆన్పాస్కి ఎలాంటి సంబంధం లేదు. విక్టరీ విత్ యాష్లో జరగాల్సిన ప్రతిదీ జరుగుతూనే ఉంటుంది. దాంతో పాటుగా మనకు చెప్పే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఆన్పాస్లో చెప్పడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఆష్మఫర్ గారు మనకు కంపెనీలో అసలు నిజాలు బయట పెట్టాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఇప్పుడు ఓ న్యూస్ 1920 పార్ట్స్ ఇట్లా తీసుకురావడం జరుగుతుంది. దీనికి సంబంధం లేదు. ఈ ఆన్పాస్ ఈ పాపప్ల వల్ల విక్టరీ విత్ యాష్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, లేటు జరగదు. ఓకే, మీ క్వశ్చన్కు నేను కొంచెం లెంతీ అయినా క్లారిటీ ఇచ్చినానే అనుకుంటున్నా. ఓకే అండి. ఇంకో పర్సన్ అండి, సార్ మరి ఇప్పటికీ 2 months దగ్గరికి అయింది, విక్టరీ విత్ యాష్ 2 months అవుతుంది. విక్టరీ విత్ యాష్ ఓపెన్ చేసి మన ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇంకా మన కేవైసీ ఇష్యూస్ చాలా వరకు అట్లనే ఉన్నాయి, ఈ ట్రైనింగ్ ఎప్పటికల్లా స్టార్ట్ అవుతుంది అని అడగడం జరిగిందండి. ఒకటండి, నేను గతం 2-3 days బ్యాక్ కూడా చెప్పడం జరిగింది. లేటు గల కారణాలు ఏంటి అంటే, విక్టరీ విత్ యాష్లోకి ఇంతమంది వచ్చిన తర్వాత మనం ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటుర్రా? నేను పర్సనల్గా చెప్తున్నా, నాకు ఈ ఇన్ఫర్మేషన్ లేదు, నేను పర్సనల్గా చెప్తున్నా. ఈ విక్టరీ విత్ యాష్లోకి మినిమం 5 lakhs 7-10 ఇట్లా ఒక ఫిగర్ పెట్టుకొని ఉండుంటారు వాళ్ళు. ఇంతమంది రీచ్ అయిన తర్వాత మనం క్లాసులు స్టార్ట్ చేద్దాం అని అనుకొని ఉండొచ్చు, అందుకే లేట్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ నిన్నటి వీడియోలో నేనేం చెప్పానంటే, కొంచెం ఇన్ఫర్మేషన్ మేర నేను January 1st weekలో మనకు ట్రైనింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అది ఇన్ఫర్మేషన్ మాత్రమే, కన్ఫర్మేషన్ కాదు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ జనవరిలో స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగిందండి. అలాగే ఇప్పుడు కేవైసీ ఇష్యూస్ అన్నీ ఓడిడ్, మన థర్డ్ పార్టీ కేవైసీ ఓడిడ్ ఉంది చూడండి, దానివల్ల ఇవి ఇష్యూస్ రావడం జరుగుతుంది. అది కూడా స్లోలీ షార్ట్అవుట్ అవుతున్నాయి. ఎందుకంటే మనకు 45 days కంప్లీట్ అవుతుంది కాబట్టి కొత్త రిజిస్ట్రేషన్ జరుగుతాయి. మళ్ళీ ఈ పాతని కేవైసీ వెరిఫికేషన్, మెయిల్ వెరిఫికేషన్ కానటువంటి అకౌంట్స్ అన్నీ రిమూవ్ అయిపోతున్నాయి. అలాగే మనకి ఇది
కొత్త రిజిస్ట్రేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఏమన్నా గ్లిచెస్ లేకుండా సజావు సాగుతుందా అనేది చూడాలి. నా అండర్లో అయితే ఇప్పటివరకు అయితే రిమూవ్ కాలేదు అకౌంట్లు. అయితే నేను కొత్త రిజిస్ట్రేషన్ మళ్ళీ చేసి ఒక లెంత్ వీడియో రిజిస్ట్రేషన్ కాంజర్ కేవైసీ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఒకే వీడియోలో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. నేను చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. ఓకే, మీకు క్లియర్ అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ అండి, ఒక పర్సన్ సార్ మరి పాపప్ 2, 3లలో ఏం చెప్పబోతున్నారు, ఏం జరుగుతుంది, మనకు డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయా అని అడగడం జరిగిందండి. ఒకటి బ్రదర్, ఇప్పుడు మనకు తను 3 పార్ట్లుగా తీసుకోవడం జరిగింది. ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ కాంచాలి ఎక్కడి వరకు వచ్చినాం, దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు, నేను నా భార్య ఓన్లీ ఓనర్గానే ఉండడం జరిగింది. మన మహమ్మద్ కమల్ కానీ CFOకి మనం అప్పగించడం జరిగింది. వాళ్ళు ఈ కార్యాచరణ మొత్తం చూసుకోవడం జరుగుతుంది. బ్యాంకింగ్ కానీ రెవెన్యూ కానీ దానికి సంబంధించిన అన్నీ వాళ్ళే చూసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు సెకండ్ పార్ట్లో వాళ్ళు ఏం చెప్తారన్న దాన్ని బట్టి మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏముంటుందండి, ఇప్పుడు ఈ CFO వచ్చిన డబ్బుని ఎక్కడ దాచిపెట్టడం జరిగింది, వాళ్ళు ఆ డబ్బుని ఏం చేసారు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. నాకు తెలిసే థర్డ్ పార్ట్లో పార్ట్ 3లో మన రెవెన్యూ మనకు వచ్చే అవకాశం ఉందా లేదా, వస్తే ఎంత వస్తుంది, లేకపోతే ఈ అంతటికి కారణం ఎవరు, వాళ్ళు బాధ్యత వహిస్తుర్రా లేదా, ఫైనల్గా మనకు అమౌంట్ వస్తుందా రాదా ఆన్ పర్సన్ నుంచి అని ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ వారం రోజులనే. నాకు తెలిసి 3 డేస్కి ఒక పాపప్ ఇచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. చూడాలండి. ఇవ్వండి మన ఫౌండర్స్ అడిగిన ప్రశ్నలు. ఆల్రెడీ చాలాసార్లు మనం మాట్లాడుకోవడం కూడా జరిగింది. కొన్ని అయితే మళ్ళీ అడుగుతారు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ఒకటంటే పెద్దగా అప్డేట్స్ అని ప్రజెంట్ అయితే ఏం లేవండి. అకౌంట్స్ రిమూవ్ అయిపోతున్నాయంట. నా దగ్గర అయితే ఇంకా అవ్వలేదు. అవుతే నేను చూపించుకుంటూ మరి బిఫోర్ ఇన్ అకౌంట్స్, ఆఫ్టర్ ఇన్ అకౌంట్స్ ఉన్నాయని చెప్పి, దాంతోపాటు కొత్త రిజిస్ట్రేషన్స్ రిమూవ్ అయిన అకౌంట్తో చేపించి మళ్ళీ అవుతుందా లేదా, ఏ కార్డుతో అవుతుంది, ఆధార్ కార్డుతో అవుతుందా, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ తోటి అవుతుందా చూసి నేను మళ్ళీ మంచి నీట్గా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.